మాకు సాంప్రదాయం నేర్పించావమ్మా. నాన్న క్రమశిక్షణ నేర్పించారు. నువ్వు మా ఆత్మాభిమానాన్ని పెంచావు. మమ్మల్ని నిన్ను నువ్వే చిన్నబుచ్చుకోవద్దమ్మా. సీత, బయట వాళ్ళు కూడా ఇలాగే ఇలా అనాలనే నా తాపత్రయమే. ఆ పక్కింటి ఆవిడ మెంటాలిటీ ఉన్నవాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా నాలాగే మన గురించి ఆలోచిస్తారు. స్వర్ణ, నువ్వు అమ్మ మాటలు పట్టించుకోవద్దు. వెళ్ళి చదువుకో. వెళ్ళవే, రేపు పరీక్ష అన్నావు కదా, చదువుకోవాలన్నావు కదా. అవునక్క. మనలాంటి వాళ్ళకి అవే ముఖ్యం. వెళ్ళి చదువుకో. థ్యాంక్స్ అక్క, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. చూడమ్మా, అన్నిటికీ ఇలా తొందరపడి బయటపడితే గౌరవం పోతుంది, భయం పోతుంది. మా బుద్ధులకి నాన్నే సాక్ష్యమమ్మా. రా స్వర్ణ. రే కిట్టు, స్వప్న, కాల్చిన టపాసులు చాలే గానీ లోపలికి రండి. సావిత్రి, చెప్పాల్సినవేవైనా చెప్పే పద్ధతిలో చెప్తే చిన్నవాళ్ళు వింటారు. లేకపోతే చిన్నవాళ్ల చేత మనం చెప్పించుకోవాల్సి వస్తుంది. భూతద్దం దొరికింది కదా అని మరీ దగ్గరగా చూస్తే అసలు ఏం కనిపించవు, పైగా కంటి జబ్బులు వస్తాయి. కన్నతల్లిలా కన్నతల్లే ఆలోచిస్తుంది. కబుర్లు చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఆలోచించరు. నానా, సాకేత్, కన్నా, ఏమే వాడు గదిలో లేడా? ఉన్నాడత్తయ్య. ఉంటే ఊ అని ఏం పలకడేమే? వెళ్ళి చూడు, అదిటివు. ఏనన్నా, పిలిస్తే పలకవే? సాకేత్, అది అది థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అదేంట్రా సడన్ గా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమిటి? ఏమైంది నాన్న? రాత్రి ఎప్పుడు వచ్చావు నాన్న? పొద్దున్నే చల్లు జాగింగ్కి వెళ్ళావా? ఏమే, రాత్రి ఎన్ని గంటలకు వచ్చాడు వాడు? చాలా లేట్ అయింది అత్తయ్య. చాలా లేట్ అయిందా? నాకేదో ఒంట్లో బాగుండక నేను టాబ్లెట్ తీసుకుని పడుకుని ఉంటే ఏ వాడు ఆ మాత్రం పట్టించుకోవా? సీతను దించిరారని పంపించాను. పావుగంట అర్ధగంట చూసి వాడికి ఫోన్ చేసి వాడిని రప్పించాలన్న జ్ఞానం లేదా నీకు?
రాత్రి చల్లగాలికి గొంతు పట్టేసి ఉంటుంది. ఇదిగో వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మనమని చెప్పు. ఏమిట్రా వద్దా? ఏ అదే పోతుంది. ఏమిటి పోతుందా? జబ్బు రావటం వరకే, ఆ తర్వాత మందులేసి మనం పంపించాలి, కానీ అది పోదు. చూస్తూ నిలబడిపోయామేమే, డాక్టర్ని పిలువు. అలాగే నువ్వు ఉండరా, నేను తీసుకొస్తాను. నువ్వు మాట్లాడు. ఎవరమ్మా ఫోను? సీతత్తయ్య గారు. ఇలా ఇవ్వ ఫోను, ఇవ్వో. హలో సాకేత్. సాకేత్ కాదు, వాడి గ్రానీని. ఆ, అమ్మమ్మ గారు మీరా? గుడ్ మార్నింగ్. సాకేత్ లేరా అమ్మమ్మ గారు? ఉన్నాడు, కానీ మాట్లాడటలేదు. ఎందుకమ్మమ్మ గారు, ఏమైంది? అర్ధరాత్రి దాటేదాకా వాడిని మీ ఇంటి దగ్గర కూర్చోబెట్టి వాడికి ఏం పెట్టారమ్మా? వాడి గొంతు పూడుకుపోయింది, మాట పెగలటలేదు. అయ్యో, ఏమీ పెట్టలేదు, స్వీట్ మాత్రమే పెట్టాను. అది ఇంట్లో చేసిందా, బజార్ సరుకా? అమ్మ ఇంట్లో చేసిందే అమ్మమ్మ గారు. మరి వాడి గొంతు ఎందుకు పోయింది? తెలీదమ్మమ్మ గారు. ఆరు బయట నిలబెట్టి అర్ధరాత్రి దాకా మాట్లాడావా? లేదమ్మమ్మ గారు, ఆయన వచ్చారు, నన్ను దిగబెట్టారు. మా నాన్న చెల్లెళ్ళు సరదాగా దీపావళి మందులు కాల్చమంటే నోనో అని ఒక్క మతాబు మాత్రమే కాల్చారు. స్వీట్ తిని బయలుదేరారు. మా తాము కాల్చాడా? సీత, మీరు చిన్నపిల్లలు, మీరేదో సరదా పడ్డారే అనుకో. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? పెళ్లి కాకుండానే అత్తారింటి ముందు టపాసులు కల్పిస్తారా? పైగా వాడికి అవి పడవు. ఆ విషయం మీకు తెలీదా? మీ సరదాలు మీకే గాని యువతల వాళ్ళ ఇబ్బందులు సాంప్రదాయాలు మీకేం పట్టవా? ఇప్పుడు చూడు, అటు సాంప్రదాయం చట్టుబండ్లైంది, వాడి గొంతు పొడుకుపోయింది. వాడి అవస్థ చూడలేక నేను ఉక్కిరి బిక్కిరైపోతున్నాను. రా, వెంటనే బయలుదేరి వచ్చి వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. గంటలో వాడు నన్ను గ్రాని అని పిలవలేదనుకో, నేను మీ ఇంటికి వచ్చి మీ అందరి నోళ్ళు పెగలకుండా చేస్తాను. త్వరగా బయలుదేరా. సీత, ఏమైందే? ఎందుకు అలా ఉన్నావు? ఆయన మాట్లాడలేకపోతున్నారంటమ్మా. ఎవరమ్మా? సాకేత్ నాన్న. మాట్లాడలేకపోవడం ఏంటే? ఏమైంది? దీపావళి మంటల పొగ ఆయనకి పడతట. ఇక్కడ కాల్చారు కదా, అందుకే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందని అమ్మమ్మ గారు క్లాస్ తీసుకున్నారు. వచ్చి డాక్టర్కి చూపించమని ఆర్డర్ వేశారు. ఏమని మందులు కాల్చారని? ఆ పడని వస్తువు పెసరగింజంతైనా చాలు. ఓ పంచేయవే, కరక్కాయ కషాయం ఓ గ్లాస్ చేసి పంపించు. హాస్పిటల్కి వెళ్ళటం ఎందుకు, యాంటీబయాటిక్స్ వాడటం ఎందుకు? చక్కగా ఓ గుక్కెడు తాగితే చిటికలో తగ్గిపోతుంది. కరెక్టేనమ్మా, చేసివ్వు. ఈ కషాయాలు కాయం పొడులు పెన్నిగా ఒప్పుకుంటారంటావా?
నువ్వు చేసివమ్మా. తాగించే ప్రయత్నం నేను చేస్తాను కదా. అలాగే. ఏంటే ఇంకా బుక్స్ ముందేసుకుని కూర్చున్నావు? టైం అయిపోతుంది. కాలేజ్కి వెళ్ళవా? నేనెప్పుడో రెడీ అయ్యా. స్వప్న, వచ్చి బాక్స్ తీసుకెళ్ళవే. వస్తున్నానమ్మా. అమ్మా సీత, సీత, ఏంటి నాన్న? హైదరాబాద్ వెళ్తున్నానమ్మా. ఎందుకు? సెక్రటరీ గారు రమ్మని ఫోన్ చేశారు. మళ్ళీ ఎల్లుండొస్తా. అలాగే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరండి. పెందలాడే పడుకోండి. ఎక్కువగా స్ట్రైన్ తీసుకోకండి. ఎందుకు నాన్న నవ్వుతున్నావు? మా అమ్మ పేరు పెట్టుకున్నందుకు, నువ్వు ఆ పేరు సార్థకం చేస్తున్నందుకు. అంబ పలుకు జగదంబ పలుకు. ఇదిగోనే కషాయం. ఇది వెళ్ళాక మీ బట్టలు సర్దుతానండి. సర్దటం ఎప్పుడో అయిపోయింది. ఏమండోయ్, తీసుకెళ్లిన వస్తువులు మర్చిపోకుండా తిరిగి తీసుకురండి. ప్రతి ప్రయాణంలో ఏదో ఒకటి మర్చిపోవడం మీకు బాగా అలవాటు. అంబ పలుకు జగదంబ పలుకు. పలుకుతూనే ఉంది. కంచి కామాక్షి పలుకు. మధుర మీనాక్షి పలుకు. ఇల్లాలు సావిత్రి పలుకు. ఒళ్ళు మండే మాటలు మాట్లాడితేనే నేను పలికేది. అక్క, నన్ను బస్ స్టాప్ వరకు డ్రాప్ చేయవా? సరేరా. బెజవాడ కనకదుర్గ పలుకు. కన్నెలకు పెళ్లి కలొచ్చింది. జోడు చిలకలకు కళ్యాణ ఘడియలొచ్చాయి. పెళ్ళిడు వాళ్ళ కాకపోతే పెన్షన్ తీసుకునే వాళ్ళకి వస్తాయా ఏంటి? స్వర్ణ, ఏంట మాటలు? కొలువు చేసే తల్లి, దేవరికి కట్నం ఇచ్చుకో తల్లి. వచ్చే అల్లుడికే కట్నం నిల్లు, నీకేం కట్నం? స్వర్ణ, పెద్ద తల్లి బంగారం, చిన్న తల్లి సూర్యకారం. నిన్ను మా అమ్మమ్మ గారు సూర్యకాంతం గారి దగ్గరికి పంపిస్తే సరి. స్వరం తప్పుతోంది తల్లి. సీత, వింటున్నావా దాని మాటలు? అందుకే దాని హద్దుల్లో పెట్టమనేది. పోనీలే అమ్మా, ఏదో సరదాగా ఉంది. అమ్మ సావిత్రి, దీవించవే తల్లి. కొత్తగా ఈ నమస్కారాలేంటే తల్లి? వెళ్తున్న పని అలాంటిది తల్లి. వెళ్ళొస్తామమ్మా. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళరండి. అక్క, ఒక్క నిమిషం. తోరణాలకి వేళయ్యింది. పందిళ్లు పరిగెత్తుకొస్తున్నాయి. కానీ పెద్దమ్మ తల్లే గుర్రున చూస్తున్నారు. ఏ పెద్దమ్మ వారు? మంగమ్మ గారి కంటే పెద్దమ్మ గారు ఎవరు? వారే. ఏం మర్చిపోయావే? పెన్ను. అందుకేనే నిన్నమ్మ తిట్టేది. నువ్వు తిడదు గాని పోనీ. పోనీ. యంత్రం మంత్రించిస్తా. చూడు బాబు, యంత్రాలు మంత్రాలు ఏమొద్దు గాని వెళ్ళు. మహారాజు లక్ష్మీ కళ. ఇదిగో నెల జీతగాళ్ళం. నువ్వెంత పొగిడినా మా జీతం పెరగనుగాక పెరగదు. వెళ్ళు. శుభవార్త వెతుక్కుంటూ వస్తుంది. మళ్ళీ వస్తా. తీపి కబురు విన్నాకే నాకు పంచల చాపు పెడుదురు గాని. సరే సరే వెళ్ళు. అంబ పలుకు జగదంబ పలుకు. మధుర మీనాక్షి పలుకు. కంచి కామాక్షి పలుకు. బస్ టైం అవుతోంది. ఓ కప్పు కాఫీ ఇస్తే తాగి బయలుదేరతా. సావిత్రి, తిన్నావా? పదండి. పద.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అదమ్మా వాడి పరిస్థితి. అమ్మమ్మ గారు మాట్లాడినప్పుడే అర్థమైంది. అందుకే బ్రహ్మాండమైన మెడిసిన్, ప్యూర్ హెర్బల్, త్వరగా రిలీఫ్ ఇచ్చే కషాయం తీసుకొచ్చాను. హోమ్ మేడ్. సాకేత్, తీసుకోండి సాకేత్. తాగండి సాకేత్, వెంటనే రిలీఫ్ ఇస్తుంది. మందుని వాసన చూడకండి. మందుని వాసన చూడకూడదని మా అమ్మ చెప్పింది. తాగి చూడండి, కాస్త ఘాటుగా ఉంటుంది కానీ బాగా పనిచేస్తుంది. తాగరా సాకే. అమ్మాయి అంత నమ్మకంగా చెప్తుంటే అలా తల అడ్డంగా ఊపుతావే. తాగు. తాగు సాకేత్. తాగండి సాకేత్, తాగండి సాకేత్. తాగరా. తాగరా. సాకేత్, తాగండి, తాగండి. ఏమైంది సాకేత్? సాకేత్, సాకేత్. అయ్యో సాకేత్. సాకేత్, ఏమైందా సాకేత్? సాకేత్, ఏమైంది? ఏమైందిరా? ఏమిటికన్నా? ఏమైందిరా? ఏమైంది? ఎందుకలా చింతలేస్తున్నావు? ఏమైంది? ఎందుకలా చింతలేస్తున్నావు? సీత కషాయం తాగించింది అత్తయ్య. ఏమిటి? కషాయమా? ఏయ్, నీకేమైనా పిచ్చా? వాడికి అల్లం ముక్క నాలుగు తగిలితేనే అల్లల్లాడిపోతాడే. ఏం కషాయం తాగించావే వాడితోటి? కరక్కాయ మిరియాలతో మా అమ్మ చేసింది. ఏడ్చింది. వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళవే అంటే కషాయాలు, కారపొళ్ళు, కాకరకాయలు వాడితో తాగించేందుకే వాడిని ఇబ్బంది పెడతావు. ఎందుకు మంగ అలా అంటావు? తను వాడు ఇబ్బంది పడకూడదనే కదా తెచ్చింది. కాస్త ఓర్చుకుంటే తగ్గిపోతుంది. వాడు ఓర్చుకునే లోపు వాడు పడే ఇబ్బంది చూస్తుంటే నాకు మూర్చొచ్చేలాగుంది. చూస్తావేమే, అర్జెంటుగా వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళు. పర్లేదు గ్రాని, మంట తగ్గింది.